భవిష్యత్తులో తెలుగుదేశం వాళ్ళు జీవితంలో వైసీపీ గెలవకూడదని కోరుకోవాలి. ఇక మీరు గెలవాలని పూజలు యాగాలు మొదలు పెట్టండి. కర్మకాలి మీరు గాని ఓడారు. ఒక్కొక్కడికి 2029 తర్వాత లేదా వైసీపీ 2034 అధికారంలోకి వస్తే ఆ తర్వాతనైనా సరే ఈ ఫోటోలు రోజుకి 2 వేస్తా గ్యారంటీ. ఇక జోల పాడ్డా లేవు, డైరెక్ట్ గా చూగొట్టడమే. బాలకృష్ణ సినిమాకి మేకల తలలే అలాడదీయలేదా? ఏకంగా కత్తులు ప్రదర్శనలు చేయట్లేదా? ఈవెన్ నిన్న నెల్లూరు దగ్గర కూడా చేయలేదా? ఇప్పుడు జగన్ పుట్టినరోజు సమయం భోజనం పెట్టుకుంటారు. ఆ భోజనం చేసే ముందు చేసేది ఇది ఒక ఫోజు కోసం చేస్తారు. దాన్ని అదేదో క్రూరత్వం చేశారు, దుర్మార్గం చేశారు, వీళ్ళందరూ దుర్మార్గులే అనేటటువంటి ఒక ప్రొజెక్షన్ తీసుకొచ్చేందుకోసం తన్ని కుంటుకుంటూ నడిచేలా చేశారు. ఇది రేపు పొద్దున ఈ తన్నిన పోలీసులకి సమస్య. జగన్ రాకూడదని మనస్ఫూర్తిగా కోరుకోవాలి, మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థించుకోవాలి. లేదంటే ఈ బొమ్మ వెంటాడుతుంది. ఇవాళ దీన్ని సమర్థిస్తున్నటువంటి అధికార పక్ష కార్యకర్తలు రేపు పొద్దున ఇదే తరహాలో సిద్ధపడాలి. ఎవరిని వదిలిపెట్టం. సప్త సముద్రాలు అవుతున్నా కూడా ఒకరిని కూడా పిలిపించే కార్యక్రమం చేస్తాం. సినిమా మామూలుగా ఉండదు. కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో జగన్ జీవితంలో రాకూడదని యజ్ఞాలు యాగాదులు పూజలు చేయించుకోవడం బెటర్. పొరపాట్లు వచ్చాడంటే మాత్రం ఈ ఫోటోలు రోజుకి 4 వస్తాయి, అది ఖాయం.